హర హర హరప్ప హర హర హరప్ప ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా పాకెట్ సైజు వెన్నెలలు నాకే నాకా ఫ్యాక్సులొచ్చిన శ్రీ కవిత నాకే నాకా నిన్ను నేను కప్పుకొనేనా పెదవి పైనే పవళించేనా పట్టు పువ్వా పుట్టతేనా నీ నడుం సగం తాకనివ్వమ హైర హైర హైరబ్బ హైర హైర హైరబ్బ ఫ్రెండ్స్కి తాజ్ మహల్ నాకే నాకా ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా నడకలతో అమెరికానే తిరిగొద్దాం కడలిపై ఎర్రటి తివాజీ పరచి ఐరోపాలో కొలువుందాం మన ప్రేమనే కవి పాడగా చెల్లికి వైరనుకు సమాధిని ధర చెడగొడదాం వైరగాలికి వయసాయే నేల తల్లికి వయసాయే కోటి యుగాలైనా గాని ప్రేమకు మాత్రం వయసైపోదు హైర హైర హైరబ్బా గాలితో పువ్వే నిలిచెను నీ కురులలో నిలిచేందుకే కుమాలవో పువ్వెట్టనా చిందే చినుకులు నేలవాలెను నీ బుగ్గనే ముద్దాడగా నేను నిన్ను ముద్దాడనా తాజ్ మహల్ నాకే నాకా బయట తెచ్చిన నంద
పైనే పవళించేనా ముద్దుల వానల్లో నిన్ను తడిపేనా కురులతోటే తడి తుడిచేనా పట్టు పువ్వ పుట్టతేనే నీ నడుం సగం తాగనివమ హర హర హరప్ప, హర హర హరప్ప. గెలిస్తే $4, ఓడితే $2. ఇవాళైనా ఎవరు విశ్వనాథ్ ఎవరు రామూర్తి అని కనుక్కొచ్చుదాం. కనుక్కుంటా. అగిపెట్టె గిగిపెట్టె కోడి కొంగ పిల్లి పెడక ఆసు బాసు కస్సు విస్సు. తప్పు. నేను రాము, వాడు విస్సు. Got it? హే భగవాన్, నన్ను కరుణించలేవా? ఈ జన్మలో నువ్వు కనిపెట్టబోయేది లేదు. నీ ఆస్తి మొత్తం $2 గా మేము గెలుచుకుంటాం చూడు. బాబు రాము, ఆ డబ్బులు ఇవ్వవా? ఎందుకు? చివరి చూపు చూసుకొని ఇస్తాను. ఇవిగా హలో హాయ్. పొద్దున్న 5ంటికి మీతో మాట్లాడాలనిపించింది. రూముకు వస్తే ఇద్దరు మంచి నిద్రలో ఉన్నారు. తట్టి లేపుదామంటే ఎవరు విసో ఎవరు రామో తెలియలా. పొరపాటున రాముని ఎక్కడ లేపుతానని తిరిగి వచ్చి పడుకున్నాను. ఇప్పుడు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు? ఏ విసు విసువేగా? కాదండి, నేను రాము. జూనుతో ఇప్పుడేగా విసు ఉన్నారు. అది ఊరికే డూప్ కొట్టాం. రోజు పొద్దున్నే మా అందరికి ఇదో పందెం. సహజంగా వాడు తప్పే చెప్తాడు, కొన్ని సమయాల్లో బైలాక్ కరెక్ట్ గానే చెప్తాడు. మేము ఒప్పుకోం, కన్ఫ్యూజ్ చేస్తాం. ఇందులో బ్యూటీ ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. పర్వాలేదు, విసుని పంపిస్తాను. హాయ్ మధు. హాయ్. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నావా? ఇప్పుడే. యా, సంథింగ్ ఫర్ యూ. హౌ స్వీట్, థ్యాంక్స్. నేను నీకోసం తీసుకొచ్చాను. ఫెంటాస్టిక్. యు లైక్ ఇట్? యా. రాముకి ఏం మధు, కలర్స్ వేరువేరుగా ఉన్నాయి. అవును విసు, పొద్దున రూమ్కి వచ్చి మోసపోయాను. డాలర్ ఆటలోనూ మోసపోయాను. నేను చాలా ఎంబారస్ అయ్యాను. నా విసుని నేను తెలుసుకోవాలిగా. సారీ మధు, 21 సంవత్సరాల అలవాటు. నేను అది మార్చుకోలేను. రాము అది మార్చుకోలేడు. మా నాన్న కూడా మార్చుకోలేడు. నా ప్రాబ్లం అర్థం చేసుకోవే. నేను నువ్వు అనుకుని రాముతో ఏదైనా తప్పుగా మాట్లాడితే జస్ట్ ఇమాజిన్. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. రాము ఇస్ ఎ జెమ్. నువ్వు దగ్గరికి వెళ్తే చాలు నిన్ను వదినా అంటాడు. కొన్ని రోజులు విసు. ఎవరు విసు ఎవరు రాము చెప్పకుండా నేను తెలుసుకునేంత వరకు నాకు హెల్ప్ చేయకూడదా? కొన్ని రోజుల కన్ఫ్యూషన్ కోసం ఇన్ని సంవత్సరాల అలవాటుని మార్చుకోవాలనుకోవటం ఏ విధంగానూ న్యాయం కాదు మధు. ఏమైంది ఇప్పుడు? ఆ విసు షర్ట్ తీసుకోకపోతే ఏమైందంట? వాళ్ళిద్దరిలో తేడా కనిపెట్టడానికి వేరే ఐడియా లేదనుకుంటున్నారా? ఒకే దెబ్బ కట్టితో ఒక్కటిస్తే చెయ్యి విరిగి ఫ్రాక్చర్ అయిపోతుంది. కట్టు కట్టుకున్నవాడు వేరేవాడు, కట్టు లేనివాడేమో నీవాడు. మధుమాత ఒకే. ఏమిట్రా చేతులు విరగొడతాను కాళ్ళు విరగొడతాను నువ్వు నీ ఐడియాలను ఓల్డ్ జనరేషన్ ఈ ఐడియాలను అర్థం చేసుకోలేకపోతున్నారా మదేష్? అమ్మా ఇలా మొహం ముడుచుకుని కూర్చోకే నా తల్లి. ఒక్క ఐడియా, కొంచెం క్లోజ్ గా మూవ్ అయితే నీ వాడు ఎవరు అన్న తేడా ఈజీగా తెలిసిపోతుంది. నేను మూవ్ కాలేను బామ్మా. రాముని విసు అనుకుంటానేమో అన్న భయంతో నేను సరిగా చూడలేకపోతున్నాను, సరిగా మాట్లాడలేకపోతున్నాను. చూడటానికి మాట్లాడటానికి ప్రాబ్లం గా ఉంటే ఇక ఎలా క్లోజ్ గా మూవ్ అవ్వాలి? అది కాదే, మీరు నన్ను లూజు సుత్తి కొట్టుడు బ్లేడు అనటం మానుకోండి. ఇప్పుడు నేను బాల్ రూటే మార్చేశాను.
ఇద్దరిలోనూ మీకు తేడా తెలియాలి అంతే కదా. మ్. కనీసం మీ ఇద్దరికి 6 మాసాలైనా తేడా తెలిసే విధంగా నా దగ్గర సూపర్ గా ఒక వెంకటాచలపతి ఐడియా ఉంది. ఓపెన్ చేసేస్తా. ఎడం పక్కన విసు, కుడి పక్కన రాము. ఎడవ పక్కన అన్న, కుడి పక్కన తమ్ముడు. లవా కుస కుస, ఇక నీ పని కుష్. కుంభాభిషేక ఆరాధన కుష గోయింగ్ ఫర్ కుంభమేళ. జై వెంకటాచలపతి తిరుపతి. చెప్పరా ఎందుకురా మా వాడికి గుండు గీయాలనుకున్నావు? చెప్పలేదు. బతుకి విసు ఎవరో రాము ఎవరో తేడా తెలియటలా. తేడా ఎందుకు తెలియాలి? అదేంటంటే బస్సు విదు ఏయ్. విదు బస్సు ఒకరినొకరు చిక్కగా వాక్కుంటా సవ్యంగా చెప్పు. చెప్తా ఆ. విసు మా అక్కయ్య వదు ఒకరినొకరు